మంచే వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డే వస్తుంది. పాపం వల్ల దుఃఖం వస్తుంది, పుణ్యం వల్ల సౌఖ్యం వస్తుంది అంటే ఎలా నిరూపించమని అడుగుతారు అజ్ఞానులు. అదే న్యూటన్ గారు తరుళ్లా చెప్పి ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే అబ్బా సైన్స్ అంటే ఇంగ్లీష్లో చెబితే సైన్సా, సంస్కృతంలో చెబితే మతమా? అజ్ఞానానికి నమస్కారం. అది నిజమైతే ఇది నిజం కాదా? భౌతికంగా నిజమైన ప్రతిదీ ఆధ్యాత్మికంగా కూడా నిజం అవుతుంది. మన అనుభవంలోకి రాకపోవచ్చు, అది వేరే విషయం. బంతి గోడకేసి కొట్టాం, అది వెనక్కి అంతే వేగంతో వస్తుంది అంటే చేసిన వంకర పైన కూడా అంతే వేగంతో వస్తుంది. ఇవాళ కాదు రేపు తగ్గుతుంది, నీకు తెలియపోవచ్చు. గోవు వాచిపోయాక ఎక్కడిది దెబ్బ అప్పుడు అర్థమవుతుంది, ఎవడో మనం కొట్టాం. ఈ జన్మలో కాబట్టి ఇంకో జన్మలో కొట్టాం. మనం చేసిన అత్యున్నతమైన పుణ్యం కానీ లేకపోతే అతి దారుణమైన పాపం కానీ 3 ఏళ్లలో అనుభవిస్తాం ఇక్కడే. కొన్ని ఇంకా పాపాలు ఉంటాయి 3 పక్షాల్లో 45 రోజుల్లో అనుభవిస్తాం. ఇంకా పాపాలు ఉంటాయి 3 రోజుల్లో అనుభవిస్తాం. ఇంకా పాపాలు ఉంటాయి 3 నిమిషాల్లో అనుభవిస్తాం. పాపం తీవ్రతను బట్టి ఉంటుంది. మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడ్డ చేస్తే చెడ్డే వస్తుంది.